నమస్తే డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో బీజేపీ గెలుపుపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రధాని మోదీ సుస్థిర పాలనకు నిదర్శనమే నేడు ఢిల్లీ గెలుపని ప్రశంస. ఉత్తరాఖండ్లో జరిగిన 38వ నేషనల్ బీచ్ వాలీబాల్ పోటీలలో సత్తా చాటిన విశాఖ ఆటగాళ్లు. ఏపీ తరఫున పాల్గొని గోల్డ్ మెడల్ సాధించిన సాయి మణికంఠకు విశాఖలో ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే గణబాబు. ఢిల్లీలో బీజేపీ గెలుపుతో విశాఖ బీజేపీ కార్యాలయాల్లో కొనసాగుతున్న సంబరాలు. ఉత్తర నియోజకవర్గం బీజేపీ నగర పార్టీ కార్యాలయాల్లో మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్న నాయకులు, అభిమానులు. అక్కయ్యపాలెం శ్రీ లలిత పీఠంలో నేటి నుంచి అత్యంత ఘనంగా జరగనున్న 76వ బ్రహ్మోత్సవాలు. ఉత్సవాల వివరాలు వెల్లడించిన కుర్తరం శ్రీ సిద్ధేశ్వర పీఠం ఉత్తరాధికారి దత్తేశ్వరానంద భారతి స్వామి. ఇప్పుడు వివరాలు చూద్దాం. ఢిల్లీలో బీజేపీ గెలుపుకు దేశ ఆత్మగౌరవ గెలుపని, అక్కడి ప్రజలు బీజేపీకి చారిత్రాత్మకత గెలుపును అందించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధాని మోదీ సమర్థ నాయకత్వానికి, సుస్థిర పాలనకు ఢిల్లీ ఓటర్లు పట్టం కట్టారని, ఇది దేశ ప్రజలందరి గెలుపని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఉండవల్లి నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీఏ గెలుపై హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మోదీ నాయకత్వంలో మన దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని, ఆయనపై నమ్మకంతోనే ఢిల్లీ ఓటర్లు బీజేపీకి పట్టం కట్టారని ప్రశంసించారు. మనందరం గర్వపడే రాజధాని ఉండాలని కోరుకుంటాం. ఈ రోజు విజ్ఞతతో ఢిల్లీ ఓటర్స్ అందరూ కలిసి 27 సంవత్సరాల తర్వాత బీజేపీని ఎన్నుకున్నారు. ఒక చారిత్రాత్మక విజయం ఇది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ రోజు గెలుపు అనేది ఒక బీజేపీకో, ఒక ఢిల్లీలో ఉండే ప్రజలకే కాదు, భారతదేశంలో ఉండే ప్రజలందరికీ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఈ రోజు ఎక్కడికి పోయినా ప్రపంచంలో మీది ఏ దేశం అంటే భారతదేశం చెప్తాం. మీ రాజధాని ఏదంటే ఢిల్లీ అని చెప్పుకుని గర్వంగా చెప్పుకుంటాం. మనం అందరం కూడా మనకు మంచి భవిష్యత్తు ఉండాలి, ఎక్కువ అవకాశాలు ఎక్కడ ఉంటాయనుకుంటే మన రాజధానికి పోవాలనుకుంటాం. అది రాష్ట్ర రాజధాని గాని, దేశ రాజధాని గాని. యాస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసే ప్లేస్ గా ఉండాలి. అలాంటి రాజధాని ఇటీవల కాలంలో ఒక వెదర్ పొల్యూషన్, ఒక పొలిటికల్ పొల్యూషన్, ఈ రెండు పొల్యూషన్స్ కలిపి ఢిల్లీకి పోవడం మానేసి ఢిల్లీ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు బీహార్ నుంచి ఒక ట్రైన్ ఎవ్రీడే లేబర్ అంతా కూడా అక్కడ పోయి పనిచేసుకుని మళ్ళా ఈవినింగ్ ఢిల్లీ నుంచి బీహార్కి వెళ్ళేవాడు. ఇప్పుడు బీహార్ నుంచి ఢిల్లీకి రావడంలా పరిపాలన అంటే ఎట్లుంటుందంటే, ఒక్కొక్కసారి పరిస్థితులన్నీ కూడా తారుమారయ్యే పరిస్థితులు వస్తుంది. దానికి ఉదాహరణ ఢిల్లీ. అయితే ఇక్కడ ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది భారతదేశంలో అనుకుంటే, ప్రపంచంలో ఎక్కడ గానీ భారతదేశంలో గానీ పీపుల్స్ ఫస్ట్, ఒక సస్టైనబుల్ మోడల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే నరేంద్ర మోడీ ఒక సస్టైనబుల్ మోడల్ ని క్రియేట్ చేస్తున్నాడు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ రోజు ఢిల్లీలో గెలుపు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపై నుండే నమ్మకం. ఆ నమ్మకంతో ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచారు. దేశంలో మోదీ సర్కార్, రాష్ట్రంలో కూటమి పాలనలో రాష్ట్రం అత్యంత అభివృద్ధి దిశగా పయనిస్తోందని, ఈ నేపథ్యంలోనే బీజేపీలో చేరికలు ప్రవాహం కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం విశాఖ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో పలువురు బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బీజేపీ పార్టీలో చేరటం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని, 27 సంవత్సరాల తర్వాత 48 సీట్లు మెజారిటీతో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. బీజేపీ అవలంబిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులయ్యామని పార్టీలో చేరామన్నారు. బీజేపీలోకి రావడానికి సహకరించిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎంఎన్ఎం పరశురామరాజులకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో మన దేశం అభివృద్ధిలో నెంబర్ 1గా నిలుస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కొందరు సంక్షేమం ఇస్తున్నామని మాయమాటలు చెబుతూ దొంగబట్టలు నొక్కారని విమర్శించారు. ప్రశ్నిస్తే ఎదురు దాడులు, సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేస్తున్నారని, వీటికి ఉదాహరణ ఏపీ, ఢిల్లీనేనని తెలిపారు. ఢిల్లీలో సరైన విద్యావకాశాలు, ఆసుపత్రులు లేవని, కనీసం మంచినీరు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఒకప్పుడు దేశానికి సైన్యమంతా పంజాబ్ నుంచే వచ్చేదని, అలాగే దేశానికి అవసరమైన ధాన్యం, గోధుమలు సరఫరా జరిగేదని తెలిపారు. అటువంటి పంజాబ్ నేడు డ్రగ్స్ మయంగా మారిందని, ప్రతిరోజు అక్కడి నుంచి ఢిల్లీకి క్యాన్సర్ చికిత్సల కోసం వచ్చే రోగుల కోసం ఒక రైలే వస్తుందన్నారు. ఢిల్లీని సిటీ ఆఫ్ గార్బేజ్గా మార్చేశారని, ఎక్కడ చూసినా కాలుష్యమేనన్నారు. విదేశీ అతిథులు వచ్చినా వాటి మధ్య తిరగాల్సిన దుస్థితి నెలకొందన్నారు. తాను ఎవరిని నిందించడం లేదని, ఢిల్లీ ఫెయిల్యూర్ మోడల్గా నిలిచిందన్నారు. మహిళా హాస్పిటల్స్, హెల్త్, ఇంటికి నేను మందులు పంపిస్తున్నా, ఓకే బాగానే ఉంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉందా? లేదు. ఇవన్నీ చేసిన తర్వాత నీళ్లు ఇచ్చే పరిస్థితులు లేరు. డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ కలిసిపోయే పరిస్థితి వచ్చింది. ఢిల్లీలో ఎక్కడ చూసినా డస్ట్ బేరకపోయి గార్బేజ్, ఇట్ ఈస్ ఎ సిటీ ఆఫ్ గార్బేజ్ అయింది. మెయిన్ రోడ్లో ఎవరన్నా విఐపీస్ వస్తే, అంబాసిడర్స్ వస్తే, కంట్రీ హెడ్స్ వస్తే మెయిన్ రోడ్లో గార్బేజ్ ఉండే పరిస్థితికి వచ్చింది. ఏమన్నా టోటలీ పొల్యూషన్. ఏదైతే ఒక సీజన్లో ఢిల్లీలో పొల్యూషన్ హైయెస్ట్ ఇన్ ది వరల్డ్, మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఏదైనా ఉందంటే ఢిల్లీ దానికి చిరునామా అనే పరిస్థితికి వచ్చాం. అందుకే నేను మొన్న ఎన్నికల్లో చెప్పాను, ఇట్ ఈస్ ఎ టోటల్ ఫెయిల్యూర్ మోడల్. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఇండివిజువల్స్. ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ మోడల్. ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ఫెయిల్డ్ మోడల్. ఇట్ కెనాట్ సస్టైన్, ఇట్ కెనాట్ రిప్లికేట్. ఉత్తరాఖండ్లో నిర్వహించిన 38వ నేషనల్ బీచ్ వాలీబాల్లో ఏపీ తరపున పాల్గొని విజేతలుగా నిలిచిన, గోల్డ్ మెడల్ సాధించిన మర్రిపాలెం, సబ్బవరం ప్రాంతాలకు చెందిన 2 ఆటగాళ్లకు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గణబాబు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారిని విశాఖ విమానాశ్రయం నుండి గోపాలపట్నం వరకు ఓపెన్ టాప్లో ర్యాలీగా తీసుకువచ్చి వారిని సత్కరించారు. అనంతరం గణబాబు మాట్లాడుతూ, బీచ్ వాలీబాల్లో గోల్డ్ మెడల్ సాధించిన మన విశాఖను, ఆంధ్రప్రదేశ్ పేరును దేశ విదేశాల్లో వినబడేలా చేసిన వారిని కొనియాడారు. విశాఖ స్పోర్ట్స్ హబ్గా తయారైందని చెప్పడానికి వీళ్ళే ఉదాహరణ అన్నారు. గత వైసీపీ పాలనలో క్రీడలను అణచివేశారని, నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు క్రీడల పట్ల ప్రత్యేక దృష్టి సారించారని గుర్తు చేశారు. అమరావతి కేంద్రంగా నేషనల్ క్రీడా పోటీ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 10 సంవత్సరాల తర్వాత మళ్లీ బీచ్ వాలీబాల్లో గోల్డ్ మెడల్ సాధించిన సాయి మణికంఠలకు రాష్ట్రం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భారతదేశంలో చాలా చక్కగా నిర్వహించినటువంటి ఒక కీర్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 32వ నేషనల్ గేమ్స్ని ఆంధ్రప్రదేశ్ నిర్వహించడమే కాకుండా అప్పటికి నేను తొలిసారి శాసనసభ్యునిగా ఉండటం వల్ల విశాఖపట్నంలో 8 ఈవెంట్స్ చేసుకోవడం, అందులో బీచ్ వాలీబాల్ కూడా విశాఖ వేదికగా ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకోవడం ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈరోజు 38వ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకి ప్రాతినిధ్యం వహించినటువంటి 2 ఆణిముత్యాలు, ఇటు సాయి కానీ బాబీ కానీ, ఇద్దరు కూడా వైజాగ్ నుంచి వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి జట్టుకి ప్రాతినిధ్యం వహించి భారతదేశంలో అత్యున్నత క్రీడలుగా పరిగణించబడేటువంటి జాతీయ క్రీడల్లో బంగారు పతకాన్ని సాధించుకొని విశాఖ వచ్చిన తరుణంలో వారికి కోచ్గా నిర్వహించినటువంటి రైల్వేకి సంబంధించిన కోచ్ మన కుమార్ కూడా వారితో వెళ్ళడం జరిగింది. సో ముగ్గురు విశాఖపట్నం నుంచి వెళ్ళడం ఈ ప్రత్యేకత. అందులో భారతదేశానికి సంబంధించినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి క్రీడలో నేషనల్ గేమ్స్లో మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి 11 మెడల్స్లో మనకి ఈరోజు బంగారు పతకాలు 4 వస్తే ఆ 4లో మన ఆంధ్రప్రదేశ్ బీచ్ వాలీబాల్ విశాఖ చెందినటువంటి క్రీడాకారులు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. మరలా ఆంధ్రప్రదేశ్ వాలీబాల్కి ఒక ఆక్సిజన్ ఇచ్చారు వీళ్ళిద్దరూ. డెఫినెట్గా రాబోయే కాలంలో మరలా వాలీబాల్ అనేటటువంటిది ఒక గ్రామీణ క్రీడ. మన ఆంధ్రప్రదేశ్లో కబడ్డీ, వాలీబాల్ ఇవన్నీ కూడా గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా
చాలా అంటే తక్కువ ఖర్చుతో, ఎందుకంటే ఆ మైదానాల్ని సొంతంగా ఏర్పాటు చేసుకొని నెట్ కట్టుకొని బాల్ కొనుక్కొని ఆడేటువంటి సంస్కృతి మన ఉత్తరాంధ్రలో కూడా ఎక్కువ ఉంది. ప్రతి గ్రామంలో ఒక పండగ జరిగిందంటే ఆ పండగలో వాలీబాల్ పోటీలు జరుగుతూ ఉంటాయి. ఆ పండగ పోటీల్లో వీళ్ళందరూ కూడా సెల్ఫ్ మేడ్ ప్లేయర్స్గా తయారు కావడానికి ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నటువంటి గ్రామీణ క్రీడలు ఎంకరేజ్ చేస్తున్నటువంటి ప్రతి గ్రామంలో ఉండేటువంటి వాలీబాల్ అభిమానులు కూడా ఈ విజయంకి మరి దోహదపడుతుంది. ఎందుకంటే ఇట్లాంటి టోర్నమెంట్స్ ఎక్కువ ఆడటం వల్ల వీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేశారు. ఆ అనుభవంతో జాతీయ క్రీడల్లో కూడా వీళ్ళు రాణించడం అనేటువంటి జరిగింది. డెఫినెట్గా ఈ స్ఫూర్తితో రాబోయే కాలంలో కూడా విశాఖపట్నం బీచ్ వాలీబాల్కి సంబంధించినటువంటి బీచ్ క్రీడలకు సంబంధించి వేదిక కావాలని, ఒక స్పోర్ట్స్ హబ్గా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లోనే క్రీడా రాజధానిగా కావడానికి ముఖ్యంగా ఇక్కడ అసోసియేషన్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి. అట్ ది సేమ్ టైము అసోసియేషన్ యాక్టివిటీసే కాకుండా ఆర్గనైజేషన్స్లో ఈవెంట్స్ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ జరగడానికి దోహదపడ్డాయి. గతంలో కూడా రోలర్ స్కేటింగ్కి, బీచ్ వాలీబాల్కి కానీ ఇవన్నీ కూడా వడా పార్క్లో కానీ ఇక్కడ కానీ ఏదైతే అప్పుడు ఏర్పాటు చేసుకున్న వసతులన్నీ కూడా నేషనల్ గేమ్స్ నిర్వహించడం వల్ల వచ్చినాయి. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో స్వామివారి స్వర్ణ పుష్పార్చన అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పార్చన జరిపినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి వి త్రినాథరావు తెలిపారు. వేద పండితుల వేదమంత్ర నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాంతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్టింపచేసి వేద మంత్రాలు నద సర్వ మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై సంధించిన ప్రశ్నలకు సభ్య సమాజం సిగ్గుపడేలా మంత్రులు సమాధానం చెప్పడం దురదృష్టకరమని వైసీపీ ఎమ్మెల్సీ కొంభం రవిబాబు అన్నారు. ఈ సందర్భంగా నగర వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్న మంత్రులు హుందాగా గౌరవంగా వ్యవహరించాలన్నారు. వైఎస్ జగన్ 11 సార్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారని, వైఎస్ జగన్ ప్రశ్నలకు చంద్రబాబు, లోకేష్, పవన్ ఒక్కసారైనా సమాధానం చెప్పారా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్కు సమాధానం చెప్పలేకే మంత్రులతో వ్యక్తిగత విమర్శలు చేయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అబద్ధాలను ఎల్లో మీడియా ప్రచారం చేస్తుందన్నారు. సూపర్ 6 హామీలపై మాట తప్పిన చంద్రబాబు, లోకేష్లను ప్రజలు కాలర్ పట్టుకోవాలన్నారు. ఎటువంటి సంక్షేమ పథకాలు అందించకుండా 9 నెలల కాలంలో 1,45,000 కోట్లు అప్పు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత బాధ్యతాయుతంగా కాకుండా చిల్లరగా మాట్లాడుతుంది. ఈ మధ్య జగన్ గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ల తర్వాత కూటమి నాయకులు జగన్ గారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వెకిలిగా సమాధానాలు చెప్పడం అనేది చాలా దురదృష్టం. బాధ్యత కలిగినటువంటి మంత్రులు, నాయకులు సభ్య సమాజంలో తలదించుకునే విధంగా వాళ్ళు మాట్లాడటం, వాళ్ళ చేతలు సమాజం ఎల్లవేళలా గుర్తిస్తుందన్నటువంటి విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నట్టున్నారు. ఇది సరైన విధానం కాదు. ప్రజాస్వామ్యంలో పాలకపక్షమైన ప్రతిపక్షమైన విమర్శలు, సద్విమర్శలు హుందాగా బాధ్యతాయుతంగా చేయాలి కానీ అసభ్య పదజాలంతో, అనుచితమైనటువంటి వ్యాఖ్యలతోటి బజారు మనుషుల్లా మాట్లాడుకోవడం అనేది అది మంచి సంస్కారం కాదు, మంచి సాంప్రదాయం అంతకన్నా కాదు. ఇవాళ కూటమి ప్రభుత్వం అబద్ధాలే ఆలంబనగా, అసత్యాలే పెట్టుబడిగా పరిపాలన చేస్తున్నటువంటి విషయం రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇవాళ కూటమి నాయకులు మాట్లాడే ప్రతి మాట కూడా రాష్ట్ర ప్రజానీకాన్ని మభ్యపెడుతూ మోసం చేస్తూ వారు వందలాది ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు స్థాపించి ఆ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి సభ్య సమాజాన్ని మభ్యపెడదామని కనుక వాళ్ళు ప్రయత్నిస్తే సరైనటువంటి సమయంలో రాష్ట్ర ప్రజానీకం తగిన గుణపాఠం చెప్తానని కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అక్కయ్యపాలెం శ్రీ లలిత పీఠంలోని 76వ బ్రహ్మోత్సవాలు నేటి నుంచి అత్యంత ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుర్తాలం శ్రీ సిద్ధేశ్వర పీఠం ఉత్తరాధికారి శ్రీ దత్తేశ్వరానంద భారతీ స్వామి పాల్గొని ఆలయ అర్చకులు మాచవులు రమేష్ శర్మతో కలిసి బ్రహ్మోత్సవాల వివరాలు వెల్లడించారు. శ్రీ లలిత పీఠం 76వ బ్రహ్మోత్సవాలు ఆదివారం అంకురార్పణతో ప్రారంభమై ఈ నెల 12న గ్రామోత్సవంతో ముగుస్తాయన్నారు. 9వ తేదీన ఆదివారం సాయంత్రం అంకురార్పణ, సోమవారం శ్రీ లలిత
కళ్యాణోత్సవం, ప్రత్యేక పూజలు, విశేష అభిషేకం, మహాప్రసాద వినియోగం నిర్వహిస్తామని తెలిపారు. మంగళవారం అమ్మవారికి 250 కేజీల అన్నాభిషేకం, సహస్ర దీపాలంకార సేవ, సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహిస్తామన్నారు. చివరి రోజు బుధవారం లలిత దీక్ష విరమణ, గురుపూజ నిర్వహించి అనంతరం సాయంత్రం అత్యంత వైభవంగా గ్రామోత్సవం జరుగుతామని తెలిపారు. ప్రతిరోజు జరిగే పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని లలితా కామేశ్వరుల దివ్యాశీస్సులు పొందాలని కోరారు. ఈ సమావేశంలో ఆలయ మేనేజర్ మన్నవ కృష్ణన్, ఏవి శ్రీధర్, చిన్న ప్రసాద్ పాల్గొన్నారు. శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారికి నమస్కరిస్తున్నాను. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతం పునః పునః. ఈ రోజు నుంచి 12వ తారీఖు వరకు లలిత అమ్మవారి బ్రహ్మోత్సవాలు 76వ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి విశాఖపట్నంలో. అయితే భక్తులందరూ దానికి విచ్చేసి పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు అలాగే స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాను. దాని వివరాలంతా మా పీఠ పురోహితులు రమేష్ శర్మ గారు చెప్తారు. నారాయణ నారాయణ. కుర్తాలం సిద్ధేశ్వరి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్య వర్యులు జగద్గురువులు నడిచే దైవం శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో కుర్తాలపీఠ విభాగం విశాఖపట్నం లలితాపీఠంలో ఈ రోజు నుంచి 4 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు 76వ సంవత్సర బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు సాయంకాలం కార్యక్రమానికి అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఉదయం శ్రీ లలితా కామేశ్వరులిద్దరికీ కూడా ఒకే వేదిక మీద అనేక రకాలైనటువంటి విశేష ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ లలితా కామేశ్వరులకి అన్నాభిషేకం కూడా రేపు ఉదయం జరుగుతుంది. అయిన తర్వాత రేపు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. రేపు సాయంకాలం అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా శ్రీ లలితా కామేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవం అద్వితీయంగా జరగబోతున్నది. అదేవిధంగా 11వ తారీఖు ఉదయం మూలమూర్తి అయినటువంటి శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారికి సుమారుగా 200 కిలోల అన్నంతో విశేష అన్నాభిషేక కార్యక్రమం ఉదయం 9:30 ప్రాంతంలో జరగబోతున్నది. అదేవిధంగా 11వ తారీఖు సాయంకాలం ఇదే వేదిక మీద శ్రీ లలితామ్మవారికి సహస్ర దీపాలంకార సేవ, లక్ష కుంకుమార్చన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. 12వ తారీఖు ఉదయం గురుపూజా మహోత్సవం, 12వ తారీఖు సాయంకాలం ఈ యొక్క పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఈ శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారికి విశేషంగా గ్రామోత్సవం మనం అందరం చేసుకోబోతున్నాం. ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారి యొక్క కృపకు మరియు కుర్తాల సిద్ధేశ్వరి పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. స్వస్తి. ఢిల్లీ ప్రజలు అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసి బీజేపీ పక్షాన ఉన్నారని అసెంబ్లీ ఎన్నికలు రుజువు చేశాయని ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజ్ కుమార్తె శ్యామల అన్నారు. శనివారం విడుదలైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా సీతమ్మధార బీజేపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులతో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రోజు రోజుకు ప్రధాని మోదీపై ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతుందని ఈ ఎన్నికలే నిదర్శనమన్నారు. 27 ఏళ్ల అనంతరం బీజేపీ పగ్గలు చేపట్టడం మోదీ పరిపాలన దక్షతకు నిదర్శనమని కొనియాడారు. అనంతరం అఖండ విజయం సాధించడం పట్ల శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఒకరికి ఒకరు మిఠాయిలు పంపిణీ చేసుకున్నారు. మళ్ళీ తిరిగి జెండా ఎగరేయడం అనేది చాలా చరిత్రాత్మకమైన సంఘటన కింద మనం భావించాలి. ఫస్ట్ ముందర దేశమంతా కూడా ముందర ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మనం వేరే రాష్ట్రాల్లో ఎప్పుడైతే బీజేపీ గెలుపొందిందో ఆ గెలుపుని చూసి ఢిల్లీ వారు కూడా మనం కూడా మన బీజేపీని ఎన్నుకుందాం అనే ఒక భావన వచ్చి అలాగే తిరిగి మోడీ గారిని ఎన్నుకుంటూ బీజేపీని మళ్ళీ ముందర జెండా రెపరెపలాడేటట్టు చేసినందుకు ముందర ఢిల్లీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కూటమి నాయకత్వం ఇక్కడ వర్ధిల్లడం వల్ల ఈ తెలుగువారు అందరూ కూడా ఆలోచింపజేసే విధంగా కూటమి వాళ్ళు కూడా మనకి ఎంతో కొంత కృషి చేయడం వల్ల అక్కడ బీజేపీలో ఉన్న తెలుగువారు కూడా దాన్ని ఒక స్ఫూర్తి కింద తీసుకుని మళ్ళీ మోడీ గారిని మనం తిరిగి తీసుకురావాలనే భావంతో అందరూ కూడా మాకు సహకరించినందుకు మొత్తం భారతదేశం అంతా కూడా బీజేపీ మయం చేయడానికి అందరూ ఎవరి వంతు వాడు కృషి చేయడం అనేది చాలా ఉత్తమమైన విశేషం కింద భావిస్తున్నాము. అదేవిధంగా మన కూటమే కాదు
ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక షాప్లో మనకు ఒక వస్తువు నచ్చకపోతే పక్క షాప్లోకి ఎలాగైతే వెళ్తామో అదేవిధంగా ఢిల్లీలో ప్రభుత్వం అనేది ప్రస్తుతం జనాలకి ఇన్ని సంవత్సరాలు నచ్చగా బీజేపీ అనే దాన్ని అరే మన పక్క రాష్ట్రం ఇంత అలా అభివృద్ధి చెందుతుంది మనం ఉన్న చోట మనకి ఎందుకు అభివృద్ధి చెందట్లేదు అనే భావంతో మళ్ళీ తిరిగి బీజేపీకి అవకాశం ఇచ్చినందుకు మేము అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీకి ప్రజాభిమానం చిత్తశుద్ధి ఉంటే బ్యాలెట్ పేపర్ల ద్వారా ఒకే రోజు ఎన్నికలు ఒకరోజు కౌంటింగ్ పెట్టాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన సందర్భంగా ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలోని అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పొలిటికల్ పవర్ ద్వారానే బీజేపీ పార్టీ గెలిచిందన్నారు. ఈవీఎంలు వ్యవస్థ ఉన్నంత వరకు మోదీ సర్కార్ ఎవరిని గెలవనివ్వరని అన్నారు. ఒకప్పుడు నరేంద్ర మోదీని తిట్టిన చంద్రబాబు ఈరోజు మోదీ జపం చేస్తున్నారన్నారు. ప్యాకేజీ స్టార్లందరూ బయటకు వచ్చి తనతో కలవాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటి వరకు ఏ ఒక్క పథకం అమలు పరచలేదని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిరసపడితే తాను ధైర్యం చెప్పానన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఎలక్షన్స్ బ్యాలెట్ పేపర్లో అవ్వాలి, సేమ్ డే అవ్వాలి, సేమ్ డే కౌంట్ అవ్వాలి. అమెరికాలో అయినట్టు 180 దేశాల్లో అయినట్టు, లేదా ఈ దేశంలో హోప్ లేదు. డాక్టరు పేషెంట్కి ప్రాబ్లం ఏంటి, జబ్బు ఏంటి, ఆ జబ్బుకి సరి అయిన మందు ఏంటి, ఆ మందు పేషెంట్ ఎలా తీసుకోవాలి. నేనంటే మోదీకి ఇంత భయం ఎందుకు? 1,00,000 కోట్లు 5 లక్షల కోట్లు ఇచ్చిన ఆయన ఫారిన్ మినిస్టర్ ఇస్తానంటే వద్దా ఆయన? గంటల నా ముందు నా పాద పూజ చేసిన వాళ్ళకి నేను పట్టించుకోలేదే. మీ కళ్ళ ముందు ఈ 10 సంవత్సరాల్లో ఎవరైనా ఉన్నారా? వీళ్ళు సంవత్సరాలు వెయిట్ చేశారు. జగన్మోహన్, పవన్ కళ్యాణ్ 5 సంవత్సరాలు అమిత్ షా అపాయింట్మెంట్కి, మళ్ళీ సరెండర్ అయిన తర్వాత ఇప్పుడు కలుస్తున్నాడు. నేను 5 నిమిషాలు వెయిట్ చేయకుండా వాళ్ళు ఎన్నిసార్లు కలిశాను? 25-30 సార్లు కలిశాను. ఇంకెక్కువే ఉంటాయి. 10లో 9 సార్లు మీడియాకి ఇన్ఫార్మ్ చేయలేదు. చూస్తున్నారు, ఫోటోలు వస్తున్నాయి, మీటింగులు అవుతున్నాయి, చూస్తున్నారు. ఇంక చెప్పుకోవడం ఎందుకు? ఈ దేశం బాగుపడాలి అంటే ఈ 4 పిల్లర్స్ ఎగ్జిక్యూటివ్ పాడైపోయింది. ఆర్ఎస్ఎస్, బీజేపీ, మోదీ నడుపుతుంది. ఎలక్షన్ కమిషన్, జ్యుడిషియరీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. ఎలక్షన్ పిటిషన్ బ్యాలెట్ పేపర్లో చేయమంటే రివ్యూ పిటిషన్ కూడా లాస్ట్ మంత్ డిస్మిస్ చేశాడు. ఇంత రుజువులు పెట్టిన తర్వాత బీజేపీకి ఖైదీల్ని మన వాళ్ళని టెర్రరిస్టులా పంపుతుంటే మోదీ నోరిప్పుడే జైశంకర్ చప్పట్లు కొడతాడే పార్లమెంట్లో. ప్రిజనర్స్ అందరినీ అలాగే పంపిస్తాడట. ఒరే బుద్ధి లేని గాలిని టెర్రరిస్టులు, క్రిమినల్స్ సౌదీ అరేబియా వాళ్ళు 17 మంది, అమెరికా 33,000 మందిని చంపిస్తే వాళ్ళ బంధు ప్రియులు సౌదీలందరినీ స్పెషల్ ఫ్లైట్లో పంపారు. అమెరికన్ ఫ్లైట్లో 2000. సమాజంలోని కుల మతోన్మాదానికి వ్యతిరేకంగా డాక్టర్ జయగోపాల్ ఉద్యమించడమే కాకుండా అనేక రచనలు చేశారని సివి తనయుడు ఉదయభాస్కర్ తెలిపారు. ప్రముఖ నాస్తికోద్యుడు నేతమ్మ పెరియార్ అవార్డు గ్రహీత డాక్టర్ జయగోపాల్ ప్రథమ వర్ధంతి సభ స్థానిక పౌర గ్రంథాలయంలోని భారత నాస్తిక సమాజం సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరిగింది. సభలో ఆయన మాట్లాడుతూ తన తండ్రి సివితో జయగోపాల్కి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. క్రైస్తవ బానిసత్వం పుస్తకం ప్రచురించేటప్పుడు తన తండ్రి సివితో జయగోపాల్ పలుమార్లు చర్చించారని తెలిపారు. జయగోపాల్ పుస్తకాలతో పాటు సివి రచనలను కూడా ప్రమోట్ చేసేవారిని గుర్తు చేసుకున్నారు. రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి మాట్లాడుతూ దేశ ప్రజలను మూఢనమ్మకాల నుండి జాగృతం చేయడంలో జయగోపాల్ పోషించిన పాత్ర అనిర్వచనీయమని తెలిపారు. చిన్ననాటి నుండి ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, పెరియార్ ద్వారా ప్రభావితమై మతోన్మాద శక్తులపై జీవితాంతం పోరాడారన్నారు. భారత నాస్తిక సమాజం ఎస్ఎస్ఎఫ్ సెక్యులర్ స్టూడెంట్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు, అంతర్జాతీయ మానవ హక్కుల నేత, సామాజిక శాస్త్రవేత్త డాక్టర్ జయగోపాల్ ప్రథమ వర్ధంతి సందర్భంగా పౌర గ్రంథాలయంలో సమావేశం ఏర్పాటు చేశాం. భారత నాస్తిక సమాజం 1972లో ఏర్పాటు చేయబడింది. మూఢనమ్మకాలు, ఛాందస భావాలకు వ్యతిరేకంగా మానవ హక్కుల కోసం, అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పెరియార్, ఈవి రామస్వామి, జ్యోతిబా పూలే ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్లడం కోసం మేము కృషి చేస్తున్నాం. రాజ్యాంగ పరిరక్షణ కోసం నిత్యం ఉద్యమించాలని కోరుతాం. రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ఆర్టికల్ 21 జీవించే హక్కు కోసం ప్రభుత్వం అందరికీ భరోసా ఇవ్వాలి, జీవించే హక్కు కోసం కాపాడాలి. అట్లాగే రాజ్యాంగంలో ఆర్టికల్ 51AH ప్రకారం మానవవాదం, శాస్త్రీయ దృక్పథం
పెంపొందించడం ప్రతి పౌరుని కర్తవ్యం. అందులో భాగంగానే మేము మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాం. సామాజిక సమస్యలే మా ఎజెండా. పెరియార్ ఆలోచనని, డాక్టర్ జయగోపాల్ ఆలోచనని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, ఛాందస భావాలకు వ్యతిరేకంగా ఉద్యమించడం, ప్రజా సమస్యల మీద ఉద్యమించడం. బాల్య దశ నుంచే మూఢనమ్మకాలపై ఎలుగెత్తిన మహామేధావి నాయకుడు డాక్టర్ జయగోపాల్ గారు. ప్రపంచంలో ఏ మేధావికి 6 సంవత్సరాల నుంచి మూఢనమ్మకాలపై వ్యతిరేకించాల్సిన అవసరం రాలేదు. కానీ జయగోపాల్ విషయంలో ఇంటి నుంచే మూఢనమ్మకాలపై వ్యతిరేకించడం మొదలుపెట్టాడు. ఆ స్ఫూర్తితోనే 12 సంవత్సరాల వయసులో తన ఇంటి నుంచి బయటకు వచ్చారు. కేవలం మూఢనమ్మకాల మీద వ్యతిరేకించినందుకే ఇంటి వెలువైపడ్డాడు. ఆ స్ఫూర్తితో 16 సంవత్సరాల శారదని పెళ్లి చేసుకొని 1972లో భారత నాస్తిక సమాజాన్ని ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి 52 సంవత్సరాల పాటు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్న జయగోపాల్ గారు గత సంవత్సరం మరణించడం జరిగింది. ఆ మహానుభావుని ఆశయాలను పుణికిపుచ్చుకొని మరింత ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ప్రథమ వర్ధంతిని ఈరోజు జరుపుతున్నాం. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవడు వివాహ రిసెప్షన్ కార్యక్రమం బీచ్ రోడ్లోని A1 గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, అధికారులు, రాజకీయ నాయకులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. మాధవదారిలో కొలువు ఉన్న మాధవస్వామి, వేణుగోపాల స్వామి ఆలయాల్లో కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సింహాచలం అనుబంధ ఆలయాలుగా గుర్తింపు పొందిన ఈ ఆలయాల్లో ప్రతి ఏటా భీష్మ ఏకాదశి పర్వదినం రోజు కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే సింహాచలం ఆలయానికి చెందిన అర్చక స్వాములు, సిబ్బంది ఆయా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిపించారు. తొలుత మాధవస్వామి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది కళ్యాణ వేదికపై ఆశీనులు చేశారు. ఆ తరువాత విశ్వకేశ పుణ్యహవచారం, ఆరాధన, కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలు కమనీయంగా జరిపించారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులందరికీ ఆలయ వర్గాలు తీర్థ ప్రసాదాలు అందజేశాయి. మాధవస్వామి, వేణుగోపాల స్వామి ఆలయాలను సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. ఆయన ఇష్టం వచ్చినప్పుడు ప్రాణాక్రమణం చేయగలిగినటువంటి వరం ఇచ్చాడు. ఆయన ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణం వస్తుంది. అది అందుకోసమని ఉత్తరాయణం వచ్చేంత వరకు ఆయన ప్రాణాన్ని వదలకుండా ఉన్నాడు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేశ ఆరాధన, పుణ్య హవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలు కమనీయంగా జరిపించారు. మంత్ర పుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదశిర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. తీసుకున్న తర్వాత ఆ పుష్పాలను శాశ్వతండి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో బీజేపీ గెలుపుపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రధాని మోదీ సుస్థిర పాలనకు నిదర్శనమే నేడు ఢిల్లీ గెలుపని ప్రశంస. ఉత్తరాఖండ్లో జరిగిన 38వ నేషనల్ బీచ్ వాలీబాల్ పోటీలలో సత్తా చాటిన విశాఖ ఆటగాళ్లు. ఏపీ తరఫున పాల్గొని గోల్డ్ మెడల్ సాధించిన సాయి మణికంఠకు విశాఖలో ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే గణబాబు. ఢిల్లీలో బీజేపీ గెలుపుతో విశాఖ బీజేపీ కార్యాలయాల్లో కొనసాగుతున్న సంబరాలు. ఉత్తర నియోజకవర్గం బీజేపీ నగర పార్టీ కార్యాలయాల్లో మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్న నాయకులు, అభిమానులు. అక్కయ్య
వేణుగోపాలం శ్రీ లలిత పీఠంలో నేటి నుంచి అత్యంత ఘనంగా జరగనున్న 76వ బ్రహ్మోత్సవాలు. ఉత్సవాల వివరాలు వెల్లడించిన కుర్తరం శ్రీ సిద్ధేశ్వర పీఠం ఉత్తరాధికారి దత్తేశ్వరానంద భారతి స్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.